ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వెంకట్ అనే వ్యక్తి బాగా మనకి ఇంట్లో ఒకడుగా ఉన్నటువంటి వ్యక్తి మన మనోజ్ జగన్ దగ్గర. అలాంటి వ్యక్తి ఈరోజు లేడు. మనకి ఏదున్నా కూడా బాగా సోషల్ మీడియాలో బాగా ప్రమోషన్స్ చేస్తూ ఆ పిల్లోడు బాగా చూసేవాళ్ళు, అందరూ చాలా మంది చూసేవాళ్ళు. ఆయన మన వెంకట్ చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా మంది చూసేవాడు, బాగా యాక్టివ్గా పనిగా ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో సడన్ గా ఈరోజు ఈ విధంగా కావడం చాలా బాధాకరంగా ఉంది. ఆ కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు కూడా రారాదు. ఎందుకంటే వాళ్ళతో కూర్చున్నప్పుడు కొన్ని విషయాలు ఏమంటే 120 కేజీలు ఉన్నాడు, సడన్ గా 40 కేజీలు తగ్గిన చిన్న కైతాన్లే. మాలాంటి వాళ్ళంతా కూడా లావు తగ్గాలని చెప్పేసి ఉద్దేశంతో ఏ సలహా తీసుకోకుండా ఏదో చేస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి ఉండరాదు. హెర్బల్ అసలుగా తీసుకోరాదు వాస్తవంగా చెప్పాలంటే. అయినా ఇప్పటికీ తీసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఏదోలే తగ్గిపోతాంలే అని చెప్పేసి. చాలా లివర్ ప్రాబ్లం వస్తుంది దాని నుంచి అనేది కూడా గమనించలేకపోతా ఉన్నారు. ఆ పరిస్థితే ఈయన కూడా, మన పిల్లోడు కూడా విషయాలు తెలుసుకుంటే హెర్బల్ తీసుకోమంట. తీసుకొని తగ్గిపోయి యాక్టివ్గా ఉండేవాడు. కానీ సడన్గా ఈరోజు 2-3 డేస్లోనే ఈరోజు మన ముందు లేడు. ఇప్పుడు ఏదన్నా ఆ కుటుంబానికి మనశ్శాంతి కలగల్లా, భగవంతుడు అన్ని విధాలుగా ధైర్యాన్ని ప్రసాదించల్లా. ఏదన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఇలాంటి పరిస్థితి రారాదు. ఏదన్నా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా భగవంతుడు నేను ప్రార్థిస్తా ఉన్నాను. అన్ని కుటుంబంగా ఇవన్నీ శోక సముద్రంలో ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా లేకుండా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి. ఎందుకంటే కొడుకు పోయిన తర్వాత తల్లిదండ్రులు చాలా బాధ. అదిగాక పెద్ద కొడుకు బాగా యాక్టివ్గా ఉన్నాడు, రోజు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు సడన్గా పోయినాడంటేనే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మాలాంటి వాళ్ళకి ఇంత బాధ ఉంటే తల్లిదండ్రులకు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా అర్థమవుతా ఉంది. ఇక వెంకట్ లేడు కాబట్టి ఏదున్నా కూడా ఆ కుటుంబానికి భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.